అలాగే మీడియా మిత్రుడికి ముందుగా ఏబీ ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సినటువంటి నా పేరు లింగంగుంట రామలింగం, పంచాయతీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్. నేను ఈ గ్రామ వాస్తవుణ్ణి. ముందుగా ప్రజలకి మీడియా మిత్రులకి జై భీమ్. ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏంటంటే, రాకూడదు అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంటంటే, ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ వర్గాలు ఎంతో కాలంగా కలిసిమెలిసి తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా, కుల వివక్షత లేకుండా జీవనం చేస్తున్నటువంటి గ్రామం ఇది. ఎలక్షన్లో రకరకాలుగా మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. అది అంతవరకే, ఎలక్షన్ వరకే ఉంటుంది. అది మిగతా సమయంలో ఎప్పుడు కూడా గొడవలు కానీ, కుల వివక్షత కానీ ఈ గ్రామంలో ఎప్పుడు మాకు కనపడలా. అందరమే అన్నలు, మామలు, బాబాయిలు అనుకుంటూ అన్ని కులాల వాళ్ళ కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి రాజుపాలి. అయితే ఈరోజు పరిస్థితి ఏంటి? ఒక ఎస్సీ అమ్మాయిని శంకువారిగుంట అమ్మాయిని ఇక్కడ రాకేష్ అన్న అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, మంచిదే, మనమేం కాదంటుందా. కానీ ఇలాంటి పెళ్లి ఇప్పుడే జరిగిందా ఈ గ్రామంలో? ఈ గ్రామంలో ఎంతో మంది కులాంతర వ్యవహారాలు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. ఎస్సీలని బీసీలను చేసుకున్నారు, బీసీలను ఎస్సీలను చేసుకున్నారు, ఎస్సీలు ఎస్టీలను చేసుకున్నారు, బీసీలు ఎస్టీలను కూడా చేసుకున్నారు. ఎప్పుడూ కూడా బహిష్కరణలు, కుల వివక్షలు, కొట్లాట్లు ఎప్పుడూ లేవు. మరి ఎప్పుడూ లేనిది ఈ రోజు ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, దీని వెనుక ఒక కథ ఉంది. ఇది మేము మీడియాలో చూసాం. ఇక్కడ ఒక వ్యక్తి చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అది వడ్డీ వ్యాపారం కానీ, తన అవసరాలకు కానీ ఏమన్నా కావచ్చు. తీసుకున్న తర్వాత ఎంత అయింది? లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమన్నందుకు ఐపీ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఒంగోలు ఒక లాయర్ని కలిశాడు. ఐపీ పెట్టడానికి వీలు పడలా. లక్షల రూపాయలు వసూలు చేసావు, ఎందుకు నష్టం వచ్చింది, ఎందుకు ఐపీ పెట్టాలనుకుంటున్నావు అంటే, ఐపీ పెట్టాలంటే ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి. అయ్యా ఇది వ్యాపారం చేశాను, ఈ ఫ్యాక్టరీ కట్టాను, నష్టం వచ్చిందని చెప్పాలా. ఏమి లేకుండా లక్షల రూపాయలు వసూలు చేసి ఐపీ పెట్టాలంటే కుదిరే పరిస్థితి కాదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఇది అవునా కాదా? ఈ గ్రామంలో రెడ్డిల దగ్గర, బీసీల దగ్గర డబ్బులు వసూలు చేశాడా లేదా? చేయలేదని చెప్పమనండి. అతన్ని చేశాడు, చేసుకున్నాడు, ఇచ్చారు. అది మాకు సంబంధించిన విషయం కానే కాదు. అక్కడ గౌడ కుల పెద్దలు ఉంటారు, వాళ్ళు అడుగుతారు. దానికి మేము ఎంట్రాల్సిన అవసరం కూడా లేదు ఎస్సీలుగా. అయితే ఇక్కడ ఎందుకు మేము మీడియా ముందుకు వచ్చామంటే, ఒక ఎస్సీ కులం అమ్మాయిని గౌడ అనే కుర్రాడు రాకేష్ అనే వ్యక్తి చేసుకున్నాడు పెళ్లి, మంచిది. అయితే 6 నెలల నుంచి కాపురం చేసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. 6 నెలల నుంచి పెళ్లి చేసుకొని ఆ కుటుంబం ఈ కుటుంబం ఎలాంటి గొడవలు లేకుండా సారీలు తెచ్చుకుంటా, ఆ బంధువులు ఈ బంధువులు కలుపుగా ఉండి ఐక్యంగా ఉండి కాపురం చేసుకుంటున్నారు, మంచిది. మేము కూడా సంతోషిస్తున్నాం. ఎప్పుడైతే మా డబ్బులు మాకు ఇయ్యండి అయ్యా, మేము డాక్టర్ గురుపోవడమే, మేము లక్షల రూపాయలు నీకు ఇచ్చాము, ఏదో వడ్డీ వసద్దని ఇచ్చాము, మా డబ్బులు మాకు ఇవ్వమంటే, ఈ రాకేశ్వర తండ్రి
బిల్లా చెన్నై దగ్గరికి పోయి ఒక కథ లేరు. రాకేష్ ఎవరు? శంకువారకుంట అమ్మాయిని చేసుకున్న వ్యక్తి. ఆ అమ్మాయి వాళ్ళ మామ అవుతాడు ఈయన. ఈ విధంగా ఫీల్డ్లోకి తీసుకొస్తే ఆ 60 లక్షలు 70 లక్షలు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాస్తవం ఇది. కాదని చెప్పమానండి. దానికోసం అడిగితే బహిష్కరణ చేశారని చెప్తారా? పెళ్లి చేసుకుంది మీ ఇద్దరు, ఒప్పుకుంది మీ ఇద్దరు, బాగున్నారు. గౌడ కులానికే సంబంధం? గౌడ కులం ఎందుకు బహిష్కరణ చేస్తారు? బహిష్కరణ చేస్తే ఇక్కడ మేము మాల కమ్యూనిటీగా మేము ఉన్నాం. దాదాపు 500-600 ఓటింగ్ ఉన్నాం. అది మాకు చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? చెబితే మేము మాట్లాడతాం వాళ్ళతోటి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు బహిష్కరణ చేస్తారు? అంతకుముందు పెళ్ళిళ్ళు జరగలేదా? గౌడ కులానికి సంబంధించిన అమ్మాయి ఎస్సీ కాలనీలో ఉంది, కాపురం చేసుకుంటుంది. అప్పుడు ఏమన్నా బహిష్కరించారు వాళ్ళని? ఏమన్నా గౌడ కులం లేదు. మిగతా ప్రాంతాల్లో ఎస్సీల అమ్మాయిని చేసుకున్నారు. వాస్తవం జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఆ కుటుంబాలను ఏమైనా బహిష్కరించారా? వాళ్ళ ఇళ్లలో గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఎందుకు గొడవ జరుగుతూ ఉంది? ఒకవేళ వాళ్ళు బహిష్కరిస్తే మీ అమ్మా నాన్నకి చెప్పారా? కుల పెద్దలకు చెప్పారా మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నారని? లేదా ఇక్కడ ఉన్నటువంటి మాల కమ్యూనిటీకి చెప్పారా? మేమేం మాట్లాడతాం? సింపుల్ చిన్న విషయం ఇది. ఈ చిన్న విషయాన్ని కేవలం ఈ 60 లక్షలు 70 లక్షల రూపాయలు ఎగ్గొట్టడానికి చేసినటువంటి ప్లాను. ఇక్కడ ఎవ్వరు బహిష్కరించడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరు బహిష్కరించాలా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14, 15, 17, 18, 19 ఆర్టికల్ ఏం రాసి ఉంది? ప్రతి ఒక్కడు, ప్రతి కులానికి, ప్రతి మతానికి స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉంది. బహిష్కరించే హక్కు లేదు. బహిష్కరిస్తే కఠినమైన శిక్షలు పడతాయి అని భారత రాజ్యాంగంలో రాసి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి పెట్టాడు ఇవన్నీ. ఆ విషయం గౌడ కులాలు చదువుకున్న వాళ్ళకి తెలీదా? వాళ్ళు జ్ఞానవస్తులే, ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. కేవలం ఇది కల్పితం. దీనివల్ల ఈ గ్రామంలో ముఖ్యంగా మాల కమ్యూనిటీకి మాకు ఇబ్బందిగా ఉంది. ఏ రోజు బీసీలు మేము కులపరంగా తిట్టుకున్నటువంటి సమస్యలు ఏమి లేవు. మరి ఈరోజు ఈ విధంగా ప్రచారం చేయటం మూలంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఎస్సీలు బీసీలు పెళ్లిళ్ళు చేసుకున్నారో ఆ కుటుంబాల్లో గొడవలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కల్పించింది ఎవరు? బిళ్ళా చెన్నయ్య. మీ డబ్బుల విషయం మాట్లాడుకో, కడతాడో లేదు మీరు మాట్లాడుకోండి, మాకు అవసరం లేని సమస్య అది. అనవసరంగా కులాన్ని అడ్డం పెట్టి అట్రాసిటీ కేసులు పెట్టడం, డిపార్ట్మెంట్లకు ఫోన్లు చేయటం, డిస్టర్బెన్స్ చేయటం ఇది ఎప్పుడు లేదు. ఇట్లా చేస్తే ఖచ్చితంగా మేము కూడా కమ్యూనిటీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి గ్రామాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. ఇక్కడ కులాలు మతాలతో ఎవరు కొట్టుకోవటం లేదు, ఎవరు వివక్షత బహిష్కరణలు జరగటం లేదు. దయచేసి చెన్నైకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఎందుకు చేస్తున్నావు మాకు అర్థం కావటం లేదు. మా గ్రామం వచ్చి స్విచ్ పెట్టద్దు. మేము కలిసిమెలిసి ఉంటున్నాం. మరొకసారి ఇది కానీ పునరావృతం అయితే మేము కూడా దీని మీద ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. రాష్ట్రంలో ఎంతో మంది దళిత కాలాల మీద దాడులు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి. అక్కడికి పోయి చెయ్యండి, వాస్తవాలు మాట్లాడండి. ఇక్కడ గౌడ కులంగా ఏదైనా హింసిస్తే, ఆ కుటుంబాన్ని ఏదైనా చేస్తే మేము కూడా మీతో కలిసి పోరాడతాం, మేము కూడా మీతో చేయగలుగుతాం. అనవసరంగా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. దయచేసి గతంలో చెన్నయ్య ఈ గ్రామంలో నువ్వు ఒకసారి ఆలోచించు, చాలా మందికి చాంగట్లు పట్టి డబ్బులు ఎగ్గొట్టిన పరిస్థితి ఉంది. చాలా మందికి డబ్బులు ఎగ్గొట్టారండి. ఇది కరెక్ట్ కాదు. ఇది నువ్వు ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీ పోరాటం ఎవరి మీద? ఎస్సీల మీద, బీసీల మీద, ఎస్టీల మీద చేస్తావు పోరాటాలు. ఎస్సీల మీద బీసీల జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి. మీరు వాళ్ళ మీద పోరాటాలు చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. కానీ రాజుపాలెంలో అలాంటి పరిస్థితి లేదు. కావాలంటే వెంకయ్య అనే వ్యక్తి ఎవరెవరి దగ్గర ఎంతంత వసూలు చేయాలో మా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళని అడగండి. మా దగ్గర లిస్ట్ ఉంది. వాస్తవాలు లేకుండా మేము మీడియా ముందుకు రావట్లే, వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎక్కడెక్కడ ఏం జరిగిందో మాకు తెలుసు. దయచేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దు. వాళ్ళ రామచందర్ గౌడ్, మాది రాజుపాలెం.
నేను గౌడు కులానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిని. మాది ఈ ఊరే, సొంతూరే. ఇక్కడ ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధానమైన ఒక కారణం, ఒక 4-5 రోజుల నుంచి మీ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు రాజుపాలెం మీద, గౌడు సంఘం మీద చేస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని మేము సోదరులు, మా గ్రామంలో ఉన్నటువంటి మిగతా సోదరులు కలిపేసి, మేము ఎస్సీ మాల వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మరియు సోదరులు మేము అందరం కలిపేసి మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీ మీడియా ద్వారా జనాలకి నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నాను. మా ఊరు చాలా ప్రశాంతమైన ఊరు. మండలంలో ఈ 15 గ్రామాల్లో రాజుపాలెం అంటే చాలా ప్రశాంతంగా అన్ని కులాలు ఉన్నాయి. గౌడాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. కానీ మేము అన్న, అక్క, తమ్ముడు, బావ, మావారని చెప్పేసి ఇలాంటి సంబంధాలతోటి మేము పిలుచుకొని మా పెళ్లిళ్ళకి వాళ్ళు, వాళ్ళ పెళ్లిళ్ళకి మేము ప్రతి కార్యక్రమాలకి అందరం కలిసిమట్టుగా మేము దేవుడి కార్యక్రమాలు కానీ లేకపోతే ఊళ్ళో ఏ కార్యక్రమం అయినా అందరం కలిసిమెలిసి ఉన్నాం. కానీ ఇప్పుడు అసలు ఈ విషయం ఎందుకు జరిగింది అని అంటే, ఈ కాటూరు వెంకయ్య అనే వ్యక్తి రాజుపాలెం వాసి కాదు. మొదట ఇతను కారు మంచి నుంచి మా ఊరు అమ్మాయిని చేసుకుని ఇక్కడికి వచ్చాడు. అసలు ఇతను ఎవరైతే ఈ కాటూరు వెంకయ్య ఉన్నాడో అతని చరిత్ర ఏందో తెలుసా? వాళ్ళ నాన్న కైతేపల్లి వాళ్ళ ఇంటి పేరు, కానీ ఆస్తి కోసం ఇతను కాటూరుగా మార్చుకున్నాడు. అంటే ఇతనికి ఆస్తి అంటే ఎంత మక్కువ. చిన్నప్పటి నుంచి ఇతను ఒక వ్యూహం ప్రకారం రాజుపాలెం వచ్చి మంచిగా నటిస్తూ 4 ఉంగరాలు పెట్టి చైన్ వేసుకొని జేబులో డబ్బులు కట్టలు పెట్టుకొని అందరినీ మంచిగా నమ్మిస్తూ ఒక ముఠా కట్టి ఆడవాళ్ళని కూలికి తీసుకెళ్తూ వాళ్ళందరి దగ్గర నేను మీకు ఖచ్చితంగా డబ్బులు వడ్డీకి నా చేతికి ఇవ్వండి, తక్కువ వడ్డీకి, ఇతను మాత్రం వెళ్ళి కొత్త పట్టణంలో రోజువారీ వడ్డీలు, వారం వడ్డీలకి మార్చుకుంటూ ఈ విధంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. అతని పేరు కాటూరు వెంకయ్య కదా. మా ఊర్లో కాటూరు వెంకయ్య అంటే ఎవరు చెప్పరు, వడ్డీ వెంకయ్య అనే చెప్తారు. కాబట్టి అతను 25-30 సంవత్సరాలుగా నమ్మకంగా నమ్మించి దాదాపు 60-70 లక్షల్ని అతన్ని రాజుపాలెంలో కలెక్ట్ చేశాడు. ఈ కలెక్ట్ చేసిన డబ్బుని మీరు ఒక్కటి ఆలోచించండి. నిన్న వారు ఎస్పీ ఆఫీస్ దగ్గర మీడియా ముందు వాళ్ళు మాట్లాడిన మాటల్ని మీరు కొద్దిగా కానీ ఆలోచిస్తే ఇది అతను ఎంత అబద్ధపు ప్రచారాన్ని మా మీద నెట్టాడో మీకు ఒకసారి అర్థమవుతుంది. 6 నెలల నాడు వాళ్ళకి పెళ్ళైంది. ఏదన్నా మాకు అబ్జెక్షన్ ఉంటే 6 నెలల నాడే మేము ఊళ్ళో బహిష్కరిస్తాం కదా, మీటింగ్ వేసుకొని పిలిపిస్తాం కదా. మాకేం అవసరం? మా ఊర్లో ఏమన్నా మాల కమ్యూనిటీకి, గౌడు కమ్యూనిటీకి ఏమన్నా మొదటి పెళ్ళ? దాదాపు 4 సంవత్సరాల నుంచి కారు మంచులో 2 అమ్మాయిలు చేసుకున్న మా గౌడాస్కి, ఈత ముక్కల్లో ఒక ఎస్టీ అమ్మాయిని చేసుకున్న మా గౌడాస్కి, రాజుపాలెం గౌడాస్కి. ఇప్పుడు ఈ అమ్మాయి సంకువానికి ఉంటమ్మాయి, ఈ అమ్మాయికి అమ్మాయి, ఇంకా ఇంకొక 2 కావలకు అమ్మాయికి ఉంది. మొత్తం 6 ఫ్యామిలీలు మా ఊర్లో కాపురాలు చేసుకుని పిల్లల్ని కానీ హ్యాపీగా ప్రశాంతంగా మా గౌడు పెద్దలే వెళ్ళేసేసి వాళ్ళకి తాస్తంబాలం ఇచ్చి వాళ్ళది హ్యాపీగా మేము పెళ్లిళ్ళు చేసి మేము అక్షంతలు వేసి మేము ఇక్కడ వేసుకుని వచ్చి ప్రశాంతంగా ఉన్నాం. అన్నదమ్ముళ్ళగా కలిసిపోయిన మాకు ఈ యొక్క వడ్డీ వెంకయ్య అనే వ్యక్తికి ఒక దుర్బుద్ధితోటి ఈ యొక్క బిళ్ళా చెన్నై దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ బిళ్ళా చెన్నై గారి సహకారంతో ఆయన ఏం చెప్పాడో ఈయనేం అడిగాడో మాకు తెలియదు. ఈ చెన్నై అనే వ్యక్తిని చూపించి ఈ యొక్క కులం కార్డు అనే ఒక దాన్ని మాకు తీసుకొచ్చి ఈ డబ్బులందరినీ ఎగ్గొట్టడం కోసం, మమ్మల్ని భయభ్రాంతులు చేయడం కోసం మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి మమ్మల్ని, మీరు ఒక చిన్న విషయం, మేము కుల పెద్దలుగా మాకు ఒక అమ్మాయి దగ్గర 12 లక్షలు తీసుకున్నాడు, నేను ఇచ్చాను, నేను పలానా దగ్గర ఇచ్చానని చెప్పేసి ఒక మోగబ్బాయి భార్య మా కులానికి పెద్దలకు చెప్పుకోవడం జరిగింది. ఆ విషయాన్ని నేను తీసుకోలేదని ఇతను చెబుతూనే నేను ఐపీ దాఖలు చేశాను. 4 నెలల నాడు కావాలంటే నేను 4 నెలల నాడు ఐపీ దాఖలు చేస్తే నేను ఈ అమ్మాయికి బాకీ అయితే నేను దాంట్లో ఇతని పేరు ఉంది కదా అని చెప్పేసి మా దగ్గర రికార్డులు ఉన్నాయి. అంటే ఇతను ఈనాడు కాదు 4 నెలల నుంచి ఒక వ్యూహాత్మకంగా వీళ్ళకి డబ్బులు ఎట్టాక్ కొట్టాలనే విషయం మీద ఇతను బ్రీఫ్ గా దీన్ని చేస్తున్నాడు. అంతలోకి ఈ బిళ్ళా చెన్నై తీసుకొచ్చేసి మా మీద చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, మా కులంలో కుల మతాలు ఏమి ఈక్వేషన్స్ లేవు, మేము అందరూ సోదర భావంతో కలిసి ఉన్నాం. కాబట్టి దయచేసి చెన్నై గారు మా ఊర్లో
మీరు ఎన్ని అపోహలు సృష్టించినా మేము అన్నదమ్ముళ్ళు కానీ కలిసి ఉంటాం. మేము ఎవరిని వినేయాల్సిన అవసరం లేదు. మేము ఇంకా ఎంతమందినైనా సరే మేము వాళ్ళని మేము కూడా బియ్యం అందుకొని మేము కలిసి మెచ్చడం. ఆధునిక యుగంలో ఇంకా కులాలు కుంపట్లు అని చెప్పేసి నీలాంటి స్వార్థ పనులకే కానీ మా లాంటి వాళ్ళు ఎవరో మేము ముందుకు వెళ్ళమని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ, దయచేసి సమాజం నమ్మండి. ఇది ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి. కానీ బయట ప్రపంచానికి మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం, రాజుపాలెం ఊర్లో ఏమీ జరగలేదు. మేము రేపు అందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మా బాధల్ని మమ్మల్ని హింస పెడుతున్నాడు, ఈ విధంగా మా మీద ఫేక్ సృష్టించాడు అని చెప్పేసి మేము చెప్పుకోవడానికి మేము కూర్చొని మాట్లాడుకుంటే, ఈ రోజు ఆర్డీఓ గారికి జేసీ గారికి వీళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళు మా గ్రామం మీద పంపించి చూసారా మా తడాక ఇదిగో పేపర్లు ఇలా వస్తుంది, మేము రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసే వ్యక్తికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎంతమంది రావాలి? ఈ రోజు మీడియా వస్తే ఎంతమంది ఉన్నారు? రేపు మేము కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా దగ్గర ఎంతమంది ఉన్నారు? మీ ఊర్లో ఈ ఊర్లో మాల సామాజిక వర్గం లేదా? ఇక్కడ లేరా? 500 గడప ఉంది మా ఊర్లో. నిజంగా అమ్మాయికి అన్యాయం జరిగితే నువ్వు ఒక జిల్లా నాయకుడిగా ఒక రాష్ట్ర నాయకుడు అని చెప్తాను తిరుగుతున్నావు. నాయకుడు అనేవాడు వచ్చేసి ఇక్కడ ఉన్న మన సామాజిక వర్గాన్ని కలుపుకొని అవతల సామాజిక వర్గం పెద్దలు పిలిపించి వాళ్ళతో మాట్లాడి నిజం అబద్ధం అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? వేగ్గా ఏదో చెప్పి మాట్లాడేసి ఉన్నట్టు భయపెట్టాలంటే ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఎలా పోరాడాలో మేమందరం కలిసికట్టుగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నా పేరు వెంకటేశ్వర్లు, లింగంగుంట. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఈ మా ఊరు ఎస్సీ మేము బీసీ మా అమ్మాయిని వాళ్ళు చేసుకున్నారు. దీని గురించి ఆ బిల్లా చెన్నయ్య అనే అతను వడ్డీ లంక అనే అతను అడగబోయి ఇది ఆ డబ్బులు అడిగే వాళ్ళని ఆ పేరు ఎస్సీ ఎస్టీలో పేరు కేసు పెడితే బెదిరిపోయి ఈ డబ్బులు అడగకుండా ఉంటారని ఈ చెన్నయ్య చేసిన పని. చెన్నైకి ఇప్పుడే చెప్తున్నాం, మా ఊర్లో ఎస్సీలు మేము కూడా ఉన్నాం. నీ మొన్నూరులో నువ్వు చల్లవు, మా ఊరు వచ్చి నువ్వు చేసేది ఏంది? మేమున్నాం, మేము 600-500 కడప ఉన్నాం. మాకు ఉండేవాళ్ళు మమ్మల్ని వచ్చి సంప్రదించండి, మమ్మల్ని పిలిచి ఇట్లా జరిగిందంటే ఏందయ్యా అని మమ్మల్ని సంప్రదించకుండా నువ్వు వచ్చి మా ఊర్లో నువ్వు చేసేది ఏంది? మా ఊరిని అప్రతిష్ట పాలు చేయటం. అది చెన్నయ్య గారికి ఇదే మనవి. ఇంకొకసారి మా ఊరి గురించి ఇట్లాగాని చేస్తే ఊరుకునేది లేదు. ఇది ఒడ్డు ల్యాండ్ మాత్రం నువ్వు వెనకేసుకొని వస్తే మాత్రం మాల సామాజిక తరపున మేము నిన్ను మాత్రం పడతాం. అది యాదవ్ రాజుపాలెం. ఇక్కడ ఈ రోజు మీ ముందు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక వడ్డీ లంక అనే వ్యక్తి గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క రైతు దగ్గర, ఆడవాళ్ళు తెలియకున్న మగవాళ్ళ దగ్గర, మగవాళ్ళు తెలియకున్న ఆడవాళ్ళ దగ్గర, ఇటు గ్రూపుల దగ్గర, రైతుల దగ్గర, కనపడిన వ్యక్తి దగ్గర అప్పులు చేసి గత 56 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వలేక ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఇది 2 కుటుంబాల సమస్య కాదు, ఒక ఫైనాన్స్ మ్యాటర్. అతను తిరిగి డబ్బులు ఇస్తే రైతులకి ఈ రోజు అంత సమస్య రాదు. అతని దగ్గర జనాలు తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి ఇవ్వలేక ఈ రకంగా నాటకం ఆడుతుందని నా అభిప్రాయం. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి ఒక అన్నదమ్ముల లాగా, ఒక బాబాయ్ లాగా, ఒక మామూలు లాగా ఉంటామే తప్ప మేము ఎవరు ప్రతీకారాలు లేవు. మొన్న జాలం జిట్టుగా జరిగిన సందర్భం ఏంటంటే, ఇక్కడ మేమంతా గౌడస్ పెద్దలు ఉన్నాము. ఇది మీ కుటుంబానికి మా కుటుంబానికి సమస్య కాదు, ఒక ఆడపిల్ల జీవితాలకు సంబంధించిన సమస్య కాదు. ఇది వడ్డీలు తీసుకున్నాడు, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని ముక్కు మాధవి గత కొంతమంది కాగితాలు తీసుకొచ్చి చూపించి అడగగా తప్పించుకొని వెళ్ళిపోయినాడు. బిల్లా చెన్నై ద్వారా ఇతను అడ్డం ఉండి నాటకం ఆడుతున్నాడు. ఇది ఫైనాన్స్ మ్యాటర్ తప్ప 2 కులాలకు సంబంధించిన సమస్య కాదు. మా ఊర్లో అందరూ హ్యాపీగానే ఉంటున్నాం. మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరం కలిసి అన్నదమ్ములాగా ఉంటున్నాం తప్ప ఎటువంటి సమస్యలు లేవు మా ఊరు.